హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు రెసిపీ వచ్చేసి ముస్లిం స్టైల్ మటన్ తహరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసేసేయండి గాయ్స్. సింపుల్గా టేస్టీగా సూపర్ ఉంటుంది. రెసిపీ చూసేసేయండి. ముందుగా 1/2 kg మటన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మటన్ ముక్కలకు పట్టించి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 10 to 15 విజిల్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. మటన్ ఉడికేలోపు తహరీకి రైస్ నానబెట్టేసుకుందాం. 2 గ్లాస్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మటన్ 10 to 15 విజిల్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. మరో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 పావు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి ఆయిల్లో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేలా ఒక 5 minutes బాగా వేపుకోవాలి. ఇలా ఒక 5 minutes తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒక 5 minutes మళ్ళీ బాగా వేపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలి. టమాటాలను బాగా మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మనకు టమాటాలు మగ్గిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes మళ్ళీ వేపుకోవాలి. 1 కప్ పెరుగు వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. టమాటా, ఆనియన్స్, పెరుగు అంతా ఒక 5 minutes కుక్ చేసేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని చూసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం మెంతి ఆకు వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 10 minutes బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా నేను, 2 గ్లాస్కి 3.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడంతా బాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక 10 minutes. ఒక 10 minutes తర్వాత చూస్తే ఇలా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ 2-3 టైం వేసినాం కదా, అది బరాబర్ సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక నిమ్మకాయ
రసం వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా 5 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ 5 మినిట్స్కి ఒకసారి తీసి చూసుకోవాలి రైస్ని. ఇలా కొంచెం దగ్గరికి రైస్ అంతా దగ్గరికి పట్టాక మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టేసుకోవాలి. వాటర్ అయినా ఇంకేదైనా బరువు ఉన్నది దానిపైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా మనకి ఎక్కడన్నా వాటర్గా కానీ మనకి కనిపిస్తే ఇంకా మంచిగా దమ్ చేసుకోవాలన్నమాట. ఇంకొక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అది పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి గైస్ ఎంత మంచిగా కుక్ అయిందో. మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందా కాలేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇలా గరిట పెట్టి మధ్యలో ఇలా చూడండి. మనకి వాటర్ ఏం లేకుండా ఫ్రెష్గా వచ్చేసిందంటే అది మంచిగా కుక్ అయినట్టు. చూసారు కదా, పుల్లలుగా మటన్ తహరీ ముస్లిం పద్ధతిలో ఇలా తయారు చేశారు గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.